ఓకే మాస్టర్స్. మంచి చోటుకి వెళ్ళాలంటే కాళ్ళు పుణ్యం చేయాలి. మంచి విషయాలు వినాలంటే చెవులు పుణ్యం చేయాలి. మంచి మాట మాట్లాడాలంటే నోరు పుణ్యం చేయాలి. మంచివి చూడాలంటే కళ్ళు పుణ్యం చేయాలి. వినాలంటే చెవులు. అంటే ఇవన్నీ జనరల్గా ఏంటంటే 100% జరగదు. ఒకప్పట్లో గుళ్ళో జరిగేది. ఇప్పుడు అది కూడా గుళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ అయిపోయినాయి కాబట్టి అక్కడ కూడా మనకి అన్నీ కుదరడం లేదు. ఇప్పుడు సపోజ్ మీరు జడ్జి దగ్గర ఉన్నారనుకోండి, సైలెంట్ లో ఉండాలి. మాట్లాడడానికి లేదు కోర్టులో. మీరు అదే ఒక కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ ముందర ఉన్నారనుకోండి, సైలెంట్ ఉండాలి. ఒక ఎంఏ ఏదైనా ఒక ఎంఎస్ చేసిన ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నారనుకోండి, సైలెంట్ ఉండాలి. కానీ అదే ఒక మంచి తిరుమలకు కానీ ఒక శ్రీశైలం కానీ మంచి గుడికి వెళ్ళారనుకో, గుళ్ళో సైలెంట్ ఉండాలా మాట్లాడాలా? గుళ్ళో సైలెంట్ ఉండాలి. వాస్తవంగా ఉండాల్సిన ఆడ గుళ్ళో సైలెంట్ ఉండాలి. మనం ఏం చేస్తాం అంటే ఈ ఈ చోట్లంతా సైలెంట్ ఉంటాం, గుళ్ళో మాట్లాడతాం. లేనిపోని మాటలు డిస్కషన్ అన్ని గుళ్ళల్లోనే వస్తుంటాయి. సో అక్కడ కూడా ఇప్పుడు వైలెంట్ అయిపోయినాము. కాబట్టి ఏదో మా ప్రారంధం అదృష్టం ఒక గొప్ప గురువు దగ్గరికి వచ్చాం కాబట్టి ఓ మంచి చోటుకి ఈ మధ్య పిరమిడ్ సొసైటీలో పాల్గొంటున్నాం మనం. అంటే కాళ్ళు చెవులు ఆ, అన్నీ కూడా క్లీన్ చేసాయి కాబట్టి ఇంద్రియాలన్నీ ఒక చోట ఏకాగ్రతగా ఇక్కడ వింటున్నాం మనం. సో కాబట్టి వీడియోలు ఆన్ చేసుకున్న వాళ్ళు కూడా పర్లేదు. నాతో పాటు మీరు చెప్పండి, పత్రిజీ గారి సన్నిధానం. మీరు కదిలించండి నోరు, నాకు అర్థమవుతుంది వీడియోలో ఉన్న వాళ్ళు. పత్రిజీ గారి సన్నిధానం, సమస్యలన్నిటికీ సమాధానం. మేము ఏ రోజు చేయం పరధ్యానం, నిరంతరం చేస్తాం ధ్యానం. ఆలస్యం చేస్తే అమృతం విషయం, ధ్యానం చేయలేదంటే అన్ని జన్మల విషయమే. నిదానమే ప్రధానం ఒకప్పటి మాట, ధ్యానమే ప్రధానం అనేది పత్రిజీ గారి మాట. ఒకసారి పత్రిజీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టేద్దాం. సో కాబట్టి అంటే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు నేనే కాషాయ గుడ్డలు వేసుకొని రుద్రాక్షలు వేసుకొని ఆ ఈ ఒక హిమాలయాల స్వామి ఈయన చూపు పడితే చాలు కర్మలన్నీ తగ్గిపోతుంది అని కానీ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వచ్చి కూర్చొని ఉన్నాను అనుకోండి, వద్దన్న వీడియోలు ఆన్ చేస్తుంటారు. దానికి సుమా మేడం అడుక్కోక్కర్లేదు, వీడియోలు ఆన్ చేయండి అని. చాలా మంది చెప్పేది ఏంటంటే మాకు టవర్ లేదు సార్, నెట్వర్క్ బంద్ చేయి సార్. అదేంది, అది ఫ్యామిలీ మెంబర్స్ తో, ఇంట్లో వాళ్ళతో, భర్తతో, భార్యతో, గర్ల్ ఫ్రెండ్స్ తో అందరితో మాట్లాడేదానికి నెట్ పని చేస్తుంది, కెమెరాలు పని చేస్తుంది. తెల్లారితో పిరమిడ్ మాస్టర్లకు మాత్రం నెట్లు పని చేయవు. అది నైట్ క్లాస్ చెప్పినా మార్నింగ్ క్లాస్ చెప్పినా ఎప్పుడు చెప్పినా నెట్లు అయితే మనకు పని చేయవు అనమాట. అంటే మనం ఏం చేస్తున్నాము, ఎవరికి చెప్తున్నాము అనేది మీకు తెలియడం లేదు. అంటే అంత స్మార్ట్ గా వచ్చి కూర్చుంటాం కదా. కాబట్టి గురువులు, రుద్రాక్షలు, హిమాలయాల నుంచి గురువులు కనపడం కాబట్టి ఆన్ చేయాల్సిన పని ఏముంది అనేది ఒకటి అనుకోవచ్చు. సో కాబట్టి మాస్టర్స్ ఓపికగా శ్రద్ధగా వినండి. ఒక అమ్మాయి తెల్లారితో 10 గంటలకు లేచి 10:30కే టీవీ పెట్టుకొని కూరగాయలు కోసుకుంటా కూర్చోంది. వాళ్ళ భర్త ఫ్రెష్ అయ్యి వచ్చినాడు అనమాట. ఇంత లోపల ఈదిలో కూరగాయలు అమ్మేవాడు సైకిల్లో వచ్చి ఆకుకూరలు కూరగాయలు అమ్ముతూ తోటకూర తోటకూర అని అమ్ముతున్నాడు. ఈ భార్య వినేసి లేచి కిచెన్ లోకి వెళ్ళింది, చీపురు ఎత్తుకొని వచ్చి కొడదాం వీడిని అనేసి. భర్త అడిగాడు, ఎందుకు యాడికి పోతున్నావు చీపురు ఎత్తుకొని అంటే, వీడు రోజు 10 10 గంటలు అయిందంటే చాలు తోటకురా తోటకురా అని పిలుస్తున్నాడు. అంటే ఏంటంటే ఆడు పెళ్ళాన్ని తిడతాడు, తిక్కమోకుందానా వాడు తోటకూర అని అమ్ముతున్నాడు, ఓపిగ్గా విను నువ్వు, నిన్ను తోటకురా అని పిలవట్లేదు వాడు
అంటే వినేటప్పుడు శ్రద్ధగా వినాలి మనం. ఇప్పుడు ఒక జెట్ విమానం ఉందనుకోండి. ఆ విమానంలో నుండి పారాచూట్ లేకుండా దూకేస్తామనంటే 10,00,000 ఇస్తామంటే మాధవరావు గారు మీరు దూకేస్తారా? దూకరు. ఖచ్చితంగా మీరు దూకనని చెప్తున్నారు మీరు. ఇప్పుడు నేనేమంటున్నాను, జెట్ విమానం నుండి పారాచూట్ లేకుండా దూకితే 10,00,000 ఇస్తానన్నాను తప్ప, విమానం అంటే మనం ఎగిరే విమానమే అనుకుంటాం. నేను ఎగిరే విమానం అని చెప్పలా. నిలబడి ఉండే విమానంలో నుంచి కూడా దూకొచ్చు మీరు. మనకి చిన్నప్పటి నుండి విమానం అంటే గాల్లోనే ఎగురుతుంది. దాని కింద నిలబెట్టుంటారని తెలీదు మనకి. అందుకని ఇప్పుడు మేము చెప్పేది మీరు బాగా వినాలంటే, మీ లోపల స్టోర్ అయ్యుండే చెత్తంతా బయట తీసేస్తా తప్ప చెప్పేది అర్థం కాదు. అందుకని మీరు బాగా మాట్లాడాలన్నా, మంచి మాస్టర్ అవ్వాలన్నా, ధ్యాన ప్రచారం చేయాలన్నా, లేదు మేము సరిగ్గా క్లాస్ చెప్పలేదని మీరు తిరుక్కొని మమ్మల్ని తిట్టాలన్నా, మీరు బాగా వినాలి. బేసిక్ బాగా వినాలి. ఏదైనా వింటేనే మంచి లీడర్ అవుతాము, సక్సెస్ అవుతాము. ఎదుటోళ్ళని కూడా తిట్టాలన్నా కూడా బాగా వినాలి. వినడమే మెయిన్. అందుకని 90% లిజనింగ్ స్కిల్స్ ఉండాలి. 10% టాకింగ్ ఉండాలి. మనం రివర్స్ చేస్తాం. 90% టాకింగ్ చేస్తాం. 10% వింటున్నాం కాబట్టి లైఫ్ అంతా కూడా గందరగోళంగా ఉంటుంది. సో, ఓకే మాస్టర్స్. నవ్వితే అందం, నవ్విస్తే ఆనందం. నవ్వుతూ 10 మందిని నవ్వించడమే ఆత్మానందం అన్నారు కాబట్టి, మీ అందరికీ పేరు పేరున మా తరపున, కుటుంబ సభ్యుల తరపున, మన గురువుగారి తరపున, అందరి తరపున మీ అందరికి కూడా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ, నా పేరు విశ్వప్రసాద్ రెడ్డి అంటారు. తిరుపతిలో ఉంటా నేను. పిరమిడ్ సొసైటీలోకొచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. అంటే నాకు ఆత్మజ్ఞానం వచ్చి 10 సంవత్సరాలు. అంటే నా వయసు 10 సంవత్సరాలు అనుకోవచ్చు. దీన్ని బట్టి మీరందరూ గూడా సంవత్సరం అయ్యుండొచ్చు, 6 నెలలు అయ్యుండొచ్చు. ధ్యానం చేసేవాళ్ళు మీరు ఎప్పటి నుంచి ఆత్మజ్ఞానం వచ్చిన ఎంటర్ అయినారో అప్పటి నుంచే మీ ఏజ్ అంతే అనుకోండి అంతే. నాకు 40 ఏండ్లు, 50 ఏండ్లు వయసైపోతుంది. ఈ మారంతా థాట్ రిలీజ్ చేసి సెల్‌ని డ్యామేజ్ చేయొద్దండి. ఎందుకంటే మనం సెల్‌ని డ్యామేజ్ చేయడానికి మనమే కారణం. వయసైపోతుంది, 60 అయిపోతుంది. అలా ఆ సెల్ ఏం చేస్తుందంటే చాలా బాధపడుతుంది. ఏందిరా బాబు ఈడి బాడీలో వచ్చి చేరాం. ఎప్పుడు చూసినా వయసయింది, వయసయింది అంటుంటాడు. సో, చాణక్యుడు చెప్పేది మనకు 2 విషయాలే చెప్తాడు. భూమి మీద ఇద్దరే ఇద్దరున్నారంటాడు. ఒకటి యూత్, రెండోది బ్యూటిఫుల్ లేడీస్ అన్నమాట. వీళ్ళిద్దరే ఉండేది. కాబట్టి ఏజ్‌ని బట్టి వయసునో, బట్టతలనో, తెల్ల జుట్టునో బట్టి ఏజ్ చెప్పకూడదు గానీ, యాటిట్యూడ్‌ని బట్టి ఏజ్ చెప్పాలి. ఇప్పుడు మీకు మనవడో, మనవరాలో పుట్టారనుకోండి, వాడికి తగ్గట్టు మాట్లాడితేనే వాడు ఆనందిస్తాడు, నవ్వుతాడు. అందుకని మనం చిన్న పిల్లలైతే దేవుడి రాజ్యంలోకెళ్తారని జీసస్ గారు గూడా చెప్తారు. అంటే మనం గూడా ఆ టైంలో చిన్న పిల్లోడయిపోతాం అన్నమాట. అంటే మనము అలా అయితేనే అవుతామనమాట. కాబట్టేంటంటే ఈ ఆత్మజ్ఞానం ఎప్పుడొచ్చిందో అప్పటి నుంచే మీ ఏజ్‌ని ఫిక్స్ చేసుకోండి. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్‌గా ఈ రోజే ధ్యానంలోకొచ్చినామనుకోండి, ఆ రోజే మీకు ఆనందంగా అనేది ఉంటుందనమాట. అది ప్రాపంచిక జీవితం అయినా, ఆధ్యాత్మిక జీవితం అయినా ఇప్పుడు సపోజ్ 10 ఏండ్లయిందబ్బా పెళ్లయ్యి, 20 ఏండ్లయిపోయింది. అట్టాటివన్నీ చెప్పొద్దండి. అనుకోవద్దండి. పెళ్లయ్యి వారమైంది, 10 రోజులనుకోండి. కాపురం గూడా ఆనందంగా ఉంటుంది. ఓకేనా? సో, ఈరోజు మనకు అడిగిన సబ్జెక్ట్ ఏంటంటే కర్మయోగం. అంటే చాలామంది ఏమనుకుంటారంటే కర్మ అంటే క్రియ. అంటే పని, చేష్ట రకరకాల పేర్లుంటుంది గానీ, కర్మ అంటే సాంస్క్రిట్ వర్డ్. క్రియ, పని. మనం చేసే పననమాట. ఈ కర్మయోగం చాలామంది అనుకునేదేంటంటే శిక్ష అనుకుంటారు. ఏమో నా కర్మ కొద్దికి ఏం శిక్ష జేసినానో, ఏం తప్పు జేసినానో, ఈ ఈ కర్మొచ్చి నా మీద పడింది అనేసి. ఒకటి గుర్తుపెట్టుకోండి మాస్టర్స్ భూమి మీద కర్మ శిక్ష గాదు. శిక్షణ అనమాట. అంటే ట్రైనింగ్ అయ్యేదానికే వస్తాం మనం భూమి మీదకి. అది ఏదైనా గానియండి. వాటెవర్ మే బీ భూమి మీదకొచ్చేది ఆత్మ ఓన్లీ ట్రైనింగ్ పీరియడ్‌కే వస్తుంది. నేర్చుకోవడానికే వస్తుంది. అది ఎన్ని జన్మలనేది మన ఆప్షను. అది 1,00,000 జన్మలు పట్టొచ్చు, 10 జన్మలు పట్టొచ్చు. ఇదే చివరి జన్మ గూడా గావచ్చు. అది మీరిచ్చే ప్రయారిటీని బట్టి, సాధన బట్టి, మీరు దానికిచ్చే ఇంట్రెస్ట్‌ని బట్టి ఉంటుందనమాట. అందుకని ఒకసారి బుద్ధుడి దగ్గరికెళ్ళి ఒక వ్యక్తి అడుగుతాడు. ధ్యాన యోగం ఏంటి అని. ధ్యాన యోగం గురించి పక్కన బెట్టు. నువ్వు హ్మ్. ఏదైతే తింటున్నావో తినేటప్పుడు తినే పని, నడిచేటప్పుడు నడిచే పని కరెక్ట్‌గా చేస్తున్నావా అని అడుగుతాడు. అతను ఆశ్చర్యపోతాడనమాట. అదేంటి నేను అడిగేదేంటి నువ్వు ఆన్సర్ చెప్పేదనంటే, నడిచేటప్పుడు నడువు, తినేటప్పుడు తిను. అదొదిలేసి
నడిచేటప్పుడు తినడం, తినేటప్పుడు మాట్లాడడం అలా కాదు కదా. ఒకసారి రమణ మహర్షి దగ్గర కూడా ఒక శిష్యుడు వచ్చి అడుగుతాడు, గురువుగారు జాగ్రత్త అవస్థ సుషుప్న అవస్థ అని చెప్తారు కదా, ఇంతటికి సుషుప్న అవస్థ అంటే ఏంటి అని అడుగుతారు. అప్పుడు రమణ మహర్షి ఏమంటారంటే, ఆ సుషుప్న అవస్థ అనేది పక్కన పెట్టు, ఇంతటికి జాగ్రత్త అవస్థలోనే నువ్వు జాగ్రత్తగా ఉండవా అని అడుగుతాడు. మీకు అర్థమైందా పాయింట్? ఇది జాగ్రత్త అవస్థలోనే జాగ్రత్తగా ఉండడం అనేది. ఏం మేడం, సుమా మేడం, మీరు ఒకరు అన్మ్యూట్ అర్థమైంది చేసుకోండి. సార్. అన్మ్యూట్ లోనే జాగ్రత్త ఉన్నాను. జాగ్రత్త అవస్థలో జాగ్రత్త అంటే ఏంటి వింటున్నారు కదా రోజు క్లాసులు, చెప్పండి. అందుకే ఎవరు వీడియో లాంచ్ చేసేయలేదు. అంటే సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, ఇప్పుడు తినేటప్పుడు తినడం మాత్రమే చెయ్యాలి, అది మాట్లాడేటప్పుడు మాట్లాడాలి, అదే తినేటప్పుడు మాట్లాడకూడదు. ఇట్లా అంటే అది ఏ పనిలో ఉన్నామో దానిపైనే దృష్టి పెట్టడం సార్. ఓకే. ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు పాల్గొన్న వాళ్ళందరూ ఇప్పుడు నెలలో 2 నెలలు 6 నెలలు ఎప్పటి నుంచో మీరందరూ ధ్యానమే చేస్తున్నారు కదా. ఇప్పుడు నిజంగానే జాగ్రత్త అవస్థలో జాగ్రత్తగా ఉన్నారా మీరు? సుషుప్న అవస్థ వదిలేయండి. సుషుప్న అవస్థ అనేది తెల్లారితో ఆ ఆత్మ పరమానందం ఆత్మ దగ్గర పరమాత్ముడి దగ్గరికి వెళ్ళిపోతుంది. దాన్ని గాఢ నిద్ర అంటే, నిద్ర 2 రకాలు ఉంటుంది. మత్తు నిద్ర ఒకటి, గాఢ నిద్ర ఒకటి. మత్తు నిద్రలో మీకు అన్ని సౌండ్లు వినపడుతుంటాయి, పనుకోనే ఉంటారు కానీ మాటలు గుసగుసలు సౌండ్లు అన్ని వినపడుతుంటాయి, అది మత్తు నిద్ర. గాఢ నిద్ర అనేది ఒళ్ళు తెలియకుండా నిద్రపొడొస్తాము. ఆ టైంలోనే అది 2 గంటలు 3 గంటలు పడుతుంది మనకి. ఆ టైం అనేది ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళి మన ఆత్మ అంతా అకౌషిక్ రికార్డ్స్ అని ఉంటుంది అనమాట. అంటే మన యమగోళలో చిత్రగుప్తుడి చిట్టా అంటారు కదా, దాన్ని అకౌషిక్ రికార్డ్స్ అంటారు. ఈ అకౌషిక్ రికార్డ్స్ లోనే మనం చేసేది మాట్లాడేవన్నీ కూడా రాయడం జరుగుతుంది. అది మనం వెళ్ళిపోయిన తర్వాత పైకి ఆ బుక్ లో ఉన్నది ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆ అకౌషిక్ రికార్డ్స్ అన్ని మీకు చూపిస్తారు. మీరు మాట్లాడినవి చేసినవన్నీ అందులో రికార్డ్ అయి ఉంటాయి. సో ప్రతిరోజు మనం చేసేవన్నీ కూడా రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఆ సుషుప్న అవస్థ గాఢ నిద్ర అనేది ఎవరికి తెలుస్తుందంటే దొంగలకు తెలుస్తుంది, మనం ఎప్పుడు గాఢ నిద్రపోతాం అనేది. వాళ్ళు ఎరుకుతూ ఉంటారు, అప్పుడు దొంగతనాలు జరుగుతాయి. వాళ్ళు దాని మీద ట్రైనింగ్ అయి ఉంటారు. సో కాబట్టి మనకు గాఢ నిద్ర క్వాలిటీ, గాఢ నిద్ర మీరు 4 గంటలు నిద్రపోతే చాలు, నిద్ర సరిపోతుంది మీకు. ఎవరెవరో చెప్పినట్టు 8 గంటలు నిద్రపోండి, 7 గంటలు నిద్రపోండి, ఇట్లా కాదు. ఇప్పుడు రాత్రి 9 గంటలకు తిన్నారనుకోండి, ఆటోమేటిక్ మత్తు నిద్రే వచ్చేస్తుంది. ఆ మత్తు నిద్ర మీకు అనారోగ్యం అనేది ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇవ్వదు. అందుకని సిన్సియర్ గా ధ్యానం చేసే వాళ్ళకైతే 4 అవర్స్ సరిపోతుంది మంచి నిద్ర, గాఢ నిద్ర అనేది. సో కాబట్టి ఏంటంటే ఆ నిద్రను బట్టే ఉంటుంది. కాబట్టి మీరందరూ ఇప్పుడు కరెక్ట్ గా మీకే క్వశ్చన్ వేసుకోండి. ఇన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాం కాబట్టి జాగ్రత్త అవస్థలో జాగ్రత్తగా ఉన్నామా మనం. అంటే ఇప్పుడు మీకు టిఫిన్ తింటున్నారు, మీకున్న సెన్సెస్ 5 సెన్సెస్ ఏదైతే ఉందో ఆ 5 సెన్సెస్ ఆ తినే రుచి మీదే పెట్టున్నారా మీరు దాన్ని. అంటే ఇప్పుడు చట్నీ తింటున్నారు, చట్నీలో తెల్లగడ్డ వేస్తుంటారు, ఆ, కొందరు ఎర్రగడ్డ వేస్తారు, కొత్తిమీర వేస్తారు, కరివేపాకు వేస్తారు, అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు రుచి చూసేటప్పుడు దాని ఫ్లేవర్ని మీరు అనుభవిస్తున్నారా? అన్ని రకాల ఫ్లేవర్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారా? ఆ టిఫిన్లో మనం దాన్ని అనుభవించాలి. అలా కాకుండా టిఫిన్ తింటూ సెల్ ఫోన్ మాట్లాడుతూ టీవీ చూస్తూ ఇంట్లో పెళ్ళాన్ని ఏదో మాట్లాడుతూ తిడుతూ కొడుకుని తిడుతూ మనమంతా ధ్యానులమే, కానీ ఇవన్నీ చేస్తానే ఉన్నాం మనం. మనం క్వశ్చన్ వేసుకుంటే దీంతో అందరూ చేస్తున్నాం, నేను కూడా చేసేస్తా అప్పుడప్పుడు. ఎందుకంటే అందులోనే ఉన్నాం కాబట్టి, అందులోనే ఇంకా బయటపడలాం మనం, అందులోనే బతుకుతున్నాం మనం. అందుకని ఇప్పుడు దేవుడికి ముందు పేరు ఏం పెట్టారు? లార్డ్ వెంకటేశ్వర, లార్డ్ శివ. లార్డ్ అంటే దేవుడు అని కదా, పరమాత్ముడని. నిజంగానే మనం లార్డ్ లో లేం, మనం ఫ్రాడ్ లో ఉన్నాం. లార్డ్ ఫ్రాడ్ గుర్తుపెట్టుకోండి. ఫ్రాడ్ అంటే ఏంటి? మోసం చేయడం. ఎవరికి ఎవరు ఫ్రాడ్ చేసుకుంటున్నాం? మనకి మనమే ఫ్రాడ్ చేసుకుంటున్నాం, మనం ఎదుటోడికి చేయట్లేదు. మనమేమనుకుంటున్నాం అంటే ఎదుటోడికి చేయడం మోసం, ఫ్రాడ్ అనుకుంటున్నాం. వాస్తవంగా ఏంటంటే పైన ఆత్మలోకం నుంచి ఆత్మ భూమి మీదకి వచ్చేటప్పటికి మనం ఒక మాట ఇచ్చేసి వచ్చి ఉంటాం. ఆ, నేను అన్ని చేసేస్తాను, నాకు ఆ జన్మనియండి, తీసుకొని వెళ్ళి నేను ప్రాక్టీస్ చేసి వస్తానని చెప్తాం మనం. ఆ పేక్ కట్ అయినాక ఉమ్ము నీరు బయట వచ్చిన తర్వాత నీళ్లు తీసి ఆ బిడ్డ మీద కొట్టినాక ఆ గత జన్మంతా మర్చిపోయి మాయలోకి వచ్చేస్తాం మనం. ఆ మాట మర్చిపోతాం అనమాట. మర్చిపోయినాక ఇక్కడ మాయా ప్రపంచంలో తగులుకొని
ఇక్కడ దాంతో గందరగోళం అయిపోతాం. ఆ మాట మర్చిపోయేదాని వల్ల ఆ చెప్పిన పని ఈడ చేయం మనం. ఇప్పుడు మీరెవరినైనా గమనించి చూడండి. ఒక వ్యక్తి సీరియస్‌గా అంటే డబ్బులు బావుంటది, ఆరోగ్యం బావుంటుంది, ఫ్యామిలీ బావుంటది. వాడికేంట్రా బాబు అన్నీ బాగున్నాయని అనుకుంటాం మనం. కానీ అతను గూడా ఏదో ఒక రోజు నాకు మనసు బాలేదు, డల్‌గా ఉంటాడు. అతన్నడిగితే గూడా ఏదో మనసు బాలేదురా ఒక ఫీలింగ్ ఒక అన్‌ఈజీగా ఉందంటాడు. మరి ఎందువల్ల? అన్నీ ఉన్నాయి గదా! ఆర్థికంగా బాగున్నాడు, ఆరోగ్యం బావుంది, ఫ్యామిలీ బావుంది. మరెందుకు అన్‌ఈజీగా ఉన్నాడంటే వచ్చేటప్పుడు ఇచ్చిన మాట మర్చిపోయాడు. పైలోకాల్లో ఇచ్చొచ్చిన మాట మర్చిపోయి, ఆ ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పని చేయట్లేదు. ఆ చేయనప్పుడు ఆ పెయిన్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. దాన్నే అంతరాత్మ అంటారనమాట. మనకి గురువులకి తేడా ఏంటంటే, వాళ్ళ అంతరాత్మ మాట ఇంటారు. మనసు మాట వినరు. మనమేం జేస్తామంటే, మనసు మాట ఇంటాం, అంతరాత్మను దొక్కేస్తాం అనమాట. ప్రతి ఒక్కరికి మీరు ధ్యానం చేయకముందు గూడా మీకు 2 ఉంటాయి. బుద్ధి ఉంటుంది, మనసుంటుంది. బుద్ధి చెప్తుంది, మనసు చెప్తుంది. కాకపోతే మనసుకే మనం ప్రయారిటీ ఇచ్చేస్తుంటాం. బుద్ధి మాట పట్టించుకోం మనం. అందుకని అది ఎప్పుడొస్తుంది ఎక్స్‌పీరియన్స్ అవంగా అవంగా ధ్యానం చేయంగా అక్కడ మీకు అంతరాత్మ బుద్ధి మాట ఇనడం అనేది జరుగుతుంది. అది ఇన్నర్ ఉందా? లేదా? అనేది మీకు కొందరు ధ్యానులకు ప్రాక్టికల్‌గా చాలా మందికి అనుభవం అయుంటుంది. అందుకనే ధ్యానంలో ఉన్నాం. మనం ధ్యానంలోకొచ్చినాం అన్నమాట. సో, కాబట్టి ఈ కర్మయోగంలో మీరు చేసేటప్పుడు ఇందులో ఆహ్, గురువుగారు చెప్పేదేంటంటే పత్రిజీ గారు 4 రకాలుంటాయి. అంటే ఏ, బి, సి, డి అనుకోండి. ఏ అంటే కర్మయోగంలో ఏ అనేది ఏం చెప్తుందంటే, నువ్వు ఎవరికి హాని చేయకపోయినా పర్లేదు. ఎవరికి చెడు చేయకపోయినా పర్లేదు. నీ పాటికి సైలెంట్‌గా ఉండు. నువ్వు ఏదో చేయాలో నీకు నువ్వు చేసుకో. ఏ పని చేయొద్దు. ఎవరికి హాని చేయొద్దు. నీ పాటికి నువ్వు సైలెంట్‌గా ఉండని చెప్తారు. ఇది పార్ట్ 1లో ఉంటుంది. పార్ట్ 2 ఏం చెప్తుందంటే, ఏదో ఒకటి నీకు తెలుసు గదా! నీకు టీచింగ్ తెలుసు గదా! చదువు చెప్తావు గదా! ఎవరికో అయినా పోయి పక్కనోళ్ళకి హెల్ప్ చేయొచ్చు గదా! చెప్పియచ్చు గదా! నేర్పియచ్చు గదా! అని జెప్తారు. అంటే ఫస్ట్ పార్ట్ ఏం జెప్తుంది? ఎవరికి హాని చేయొద్దు, చెడు చేయొద్దు, నీ పాటికి సైలెంట్ ఉండని జెప్తే, పార్ట్ 2 ఏం జెప్తుంది? ఏదో ఒకటి పక్కనోళ్ళకి పోయి చెప్పు. వాళ్ళకేదో ఒకటి చేస్తే నీకేదో ఒకటి ప్రకృతి ఇస్తుంది. రిటర్న్ ఇస్తుందని రెండో పార్ట్ జెప్తుంది. మూడో పార్ట్ కర్మయోగంలో మూడో పార్ట్ ఏం జెప్తుందంటే, ఫలితాన్ని ఆశించకుండా చెయ్యని జెప్తుంది. నాలుగో పార్ట్ ఏం చెప్తుందనంటే, నువ్వు చేసినావని కర్తృత్వ భావం లేకుండా, ఆ పరమాత్ముడే చేస్తున్నాడనే ఉద్దేశంతో చేయమని చెప్తుంది. అంటే చూడండి కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది గానీ, కొంత బాగా అర్థమైతే క్లారిటీ తెలుస్తుంది మీకు. పార్ట్ 1 ఏం చెప్తుంది? ఎవరికి హాని చేయొద్దు, నష్టపరచొద్దు, నువ్వేం చేయకపోయినా పర్లేదు, పక్కనోడిని ఇబ్బంది పెట్టొద్దనేది పార్ట్ 1. పార్ట్ 2 ఏం చెప్తుంది? ఫలితాన్ని ఆశించి కర్మ చెయ్యంటుంది. పార్ట్ 3 ఏం చెప్తుంది? ఫలితాన్ని ఆశించకుండానే పని చేయని చెప్తుంది. నాలుగో పార్ట్ ఏం చేస్తుంది అంటే సాక్షిభూతకంగా. అంటే నువ్వు చేస్తున్నావని అనుకోవద్దు అని. వాస్తవంగా ఈడ కర్త, క్రియ, కర్మ. కర్త, కర్మ, క్రియ, సాక్షి 4 ఉంటాయనుకోండి. మనమేమనుకుంటున్నామంటే కర్త అంటే మీరనుకుంటున్నారు. చేస్తున్నాం కాబట్టి కర్త మీరనుకుంటున్నారు. వాస్తవంగా కర్త మనం గాదు. పరమాత్ముడు కర్త. దేవుడనేవాడు కర్త. క్రియ అనేదేంటంటే ఆ జరిగే పని క్రియ అనమాట. అదెవరు? ప్రకృతి. ఆ ఫలితం అనేది అనుభవించేది ఎవరంటే జీవుడనమాట. అంటే మనం. దాన్ని చూసేదెవరంటే సాక్షిభూతం. అంటే మీరు సాక్షిభూతంగా ఉండాలి. మనమేం జేస్తున్నామంటే అన్నిటిని ఆపాదించుకొని నేనే జేస్తున్నానని అన్నీ తెచ్చి మన తల మీదేసుకునే దాని వల్ల తగులుకుంటున్నాం. ఒకతను ఏం జేశాడంటే రోజు బైకేసుకొని ఎళ్తుంటాడండి. బైకేసుకొని ఎళ్తూ ఉంటే వాళ్ళ ఇంటి పక్కన కొంత దూరంలో ఒకతనికి కాలుండదు. ఆ కాలుండకపోయే కొద్దికి ఇతను ఎళ్తుంటాడు. అతని కిందేదో పడిపోతుంది. బాధపడుతుంటే ఇతను బైక్ ఆపేసొచ్చి కింద పడిపోయిందైతే ఆ కుంటి వాడికి ఇచ్చేసి ఎళ్తాడు. అలా ఒకరోజు స్టార్ట్ అవుతుంది. సెకండ్ డే అలా వెళ్తూ క్యాజువల్‌గా అతన్ని జూస్తాడు. ఏం జేస్తున్నాడు ఆ కుంటోడు అనేసి. మూడో రోజు ఇంట్లో టిఫిన్ జేస్తుంటే ఆ టిఫిన్ ఎత్తుకొని పోయి ఇస్తాడు ఆ కుంటివాడికి. ఒకరోజు ఇతనేసుకున్న షర్ట్ ఇతను పాత డ్రెస్ ఇస్తాడనమాట. వర్షం పడుతుంటే ఆ రెయిన్ కోట్ ఇస్తాడు. ఇలాగ ప్రతిరోజు రోజు రోజుకి ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఆ కుంటివాడనేవాడు ఇతని మైండ్‌లోకి ఎళ్ళిపోతూ ఉంటాడు పూర్తిగా. పనుకో ఉంటే గూడా అయ్యో! వర్షం వస్తుందే, వీడు నిద్రబోతున్నాడా లేదా? ఏం జేస్తున్నాడు? బాధపడుతున్నాడా? ఇలా ఎళ్ళిపోతూ ఉంటాడు. సరే ఫ్యామిలీతో ఒకసారి కారేసుకొని టూరెళ్తాడనమాట. ఈ టూరెళ్ళేటప్పుడు ఉన్నట్టుండి సడెన్‌గా యాక్సిడెంట్ అవుతుంది.
అందరికి బాగుంటుంది కానీ ఇతనికి కాలు ఇరిగిపోతుంది. ఎందుకు ఇరిగిపోతుందని అంటే మనకు కాలు లేకపోతే ఎలా ఉంటుందని ఆలోచనకి వెళ్ళిపోయాడు ఇతను. అంటే అంత బాగా ఆపాదించుకునేస్తాం మనం. అంత తెలియకుండా అలా మనకు తెలియకుండా థాట్ రిలీజ్ చేసేస్తాం, మనకు చేయలేకపోతే, మనకు కాలు లేకపోతే అని. అందుకని ఇతనికి ఆ కాలు ఇరిగిపోతే ఎట్టుంటుంది అనేది ఇతను అనుభవిస్తాడు. అందుకని అంత బాగా అంత ఇన్వాల్వ్ అయిపోకూడదు. ఇక్కడ మనకు క్లియర్ గా తెలిసేయాల్సింది ఏంటంటే ఆత్మజ్ఞానం పెరిగే కొద్దికి మీరు మనం చేయట్లేదు, జస్ట్ మన జీవుడు అనుభవిస్తున్నాం అంతే. చేసేదంతా ఎవరు? పూర్ణాత్మ, ఆ పరమాత్మ పూర్ణాత్మ వీళ్ళే చేస్తుంటారు. కాబట్టి మనం ఆపాదించుకుంటుంటాం. అంటే ఇప్పుడు ఒక కారు ఉందనుకోండి, కారు తోలుతున్నాము, యాక్సిడెంట్ అయింది కారుకి, కారుకి డ్యామేజ్ అయింది, కారులో ఉన్న టైర్లు బాడీ అంతా దెబ్బతినింది. పెట్రోల్కి ఏం కాదు కదా, పెట్రోల్కి ఏం కాదు, పెట్రోల్ దెబ్బ తగలదు. అట్లాగా మనం ఏంటంటే సాక్షిభూతంగా ఉండాలి. అది ఎప్పుడు వస్తుందంటే బై ఎక్స్పీరియన్స్ చేయంగా వస్తుంది అనమాట. అందుకనేసి ఎక్కడ కూడా మనకి చెప్పేది ఏంటంటే నేను అనే అహంకారం, నాది అనే మమకారం సర్వరోగాలకి శ్రీకారము అంటారు. ఈ నేను అనేది తీసేస్తే తప్ప మీకు నిద్ర రాదు. ప్రతిరోజు ఈ నేను అనేది వెళ్ళిపోవాలి. ఆ నేను అనేది తీసేస్తేనే మీరు నిద్రలోకి పోతారు. ఎప్పుడైతే ఆ నేను అనేది వచ్చి మీకు బాడీలో చేరుతుందో మెలకు వస్తుంది. ఆ మెలకు వచ్చిన వెంటనే లేచి కూర్చుంటారు. నేను లేచి కూర్చుంటానే నాది అనేది యాడ్ అయిపోతుంది మీకు. లేచి కూర్చుంటాను నేను అంటేనే మెలకు వస్తాం. లేచి కూర్చుంటానే మీ భార్యనో మీ పిల్లలనో చూస్తారు. నా భార్య నా మొగుడు యాడ్ అయింది, నా పిల్లలు యాడ్ అయినారు. ఆ ముందు రోజు ఏదైతే మీరు ఒక 40,000 50,000 ఆలోచనలు చేస్తామో యావరేజ్ మీద, ఈ ఈ వెళ్ళిపోయిన ఆలోచనలన్నీ మళ్ళా తేనెటీగల్లాగా వచ్చి మళ్ళా మనలో చేరిపోతాయి. మళ్ళా ఆ రోజు ఏం చేయాలి? ఇవన్నీ తీసేస్తే తప్ప గాఢ నిద్ర రాదు. రోజు ఇంతే మనం. మన లైఫ్ రోజు ఇంతే. ఎందుకంటే మీరు శూన్యం కదా. భగవంతుడంటే శూన్యం, పరమాత్ముడు అంటే శూన్య స్థితిలోకి వెళ్ళిపోవాలి. మన శూన్య స్థితిలో లేం కదా. ఇప్పుడు చాలా మంది ఈ మధ్య కూడా ఒకరు అడిగితే ఆలోచన ఎక్కడుంది అని అంటే, మొన్న నేను సుమా మేడం మాట్లాడితే కూడా ఆలోచన అనేది లోపల ఉంటుంది కదా సార్ అన్నారు. అప్పుడు నేను టాపిక్ మాట్లాడేటప్పుడు నేను ఏం చెప్పాను, మీరు కూడా అర్థం చేసుకోండి, ఆలోచనలు అనేది బయట ఉంటాయి, మీ మన లోపల ఉండవు. ఎందుకు అని అంటే, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవరైనా ఒక ఫర్నిచర్ షాప్ పెట్టారు, ఓపెనింగ్ పిలిచారు, మీరు ఓపెనింగ్కి వెళ్ళారు. అంతవరకు మీకు ఆ షాపులో ఏం ఐటమ్స్ ఉందో తెలియదు. వెళ్ళతానే కొత్తగా డైనింగ్ టేబుల్ వచ్చింది, చూస్తానే ఆటోమేటిక్ మీకు ఆలోచన పుట్టింది కొనాలని. అప్పుడు ఆలోచన బయట ఉన్నట్టే కదా. కొనాలన్న వెంటనే రెండో ఆలోచన వస్తుంది, ఇంట్లో ఎక్కడ వేయాలా దీన్ని. మూడో ఆలోచన ఏమొస్తుంది, చైర్లు ఏది కొందాము, ఇవన్నీ ఈఎంఐలో కొందామా, క్యాష్ పెట్టుకుందామా. చూడండి, ఒకదానికి ఒకదానికి లింక్ కనెక్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అందుకని ప్రధానంగా థాట్స్ అన్నీ ఎక్కడ ఉంటాయని అంటే, మనం శూన్యంలో ఉంటాం కాబట్టి బయట కళ్ళు చూస్తుంది, చెవులు వింటుంది. ప్రధానంగా ఇవి రెండే ప్రధానం మనకి అన్ని యాడ్ అయ్యేదానికి. ఏంటి? ఒకటి కళ్ళు, రెండోది చెవులు. కళ్ళు చూసినవి మనసుకు చెప్తుంది, మనసు బుద్ధికి చెప్తుంది, బుద్ధి చిత్తంలో స్టోర్ చేసేస్తుంది. చిత్తం అంటే లాకర్ మార్ అనుకోండి, బ్యాంక్ లాకర్ మారి గోల్డ్, దాన్ని ఏమంటారంటే తీసుకొని వచ్చి లాకర్లో పెట్టడం అనమాట. దాని సాంస్క్రిట్లో ప్రియ, మోద, ప్రమోద అంటారు. జనరల్గా కర్మలు ఏంటంటే మీకు మూడు రకాలు ఉంటుందండి. కొత్త వాళ్ళకి చెప్తున్నా, పాత వాళ్ళకి తెలుసు బాగా కాబట్టి. ఒకటి సంచితం, ప్రారంధం, ఆగామని మూడు ఉంటాయి. ఇది మెయిన్. దీన్ని సాంస్క్రిట్లో అది చెప్పాను నేను. మూడు, ఈ సంచితం, ప్రారంధం, ఆగామి. సపోజు ఆగామి అంటే ఏంటంటే మీరు చేసేటివి, సంచితం అని అంటే ఏంటంటే మిగిలినవి, ప్రారంధం అంటే ప్రజెంట్ అది మాగినాక అనుభవించేటివి. సపోజ్ మీకు ఒక 10 ఎకరాల పొలం ఉంది, అందులో మామిడి తోట ఉంది, సీతాఫలం తోట ఉంది, సపోటా తోట ఉంది, అన్ని తోట వేసున్నారు. మీరేం చేశారు? మామిడికాయలు కాసాయి, కోసుకొని వచ్చి రూమ్లో పెట్టారు. ఆ మామిడికాయలు సీజన్ అయిపోతుంది, మామిడికాయలు రోజు మాగుతున్నాయి, మాగిన మామిడి పండ్లన్నీ తింటున్నారు. ఇప్పుడు మామిడికాయల సీజన్ అయిపోయింది, సీతాఫలాలు కోసుకొని వచ్చి పెట్టారు, మళ్ళీ సపోటాలు తెచ్చిపెట్టారు. అంటే ఏంటి? మీరు కొయ్యడం ఆపట్లేదు, ఇక్కడ రూము ఖాళీ అవ్వట్లేదు, ప్రతి ఒక్కటి కోస్తున్నారు, తెచ్చి ఇంట్లో పెడుతున్నారు, మాగుతున్నాయి, తింటున్నారు. ఇలా చేసుకుంటూ పోతే ఏ జన్మలో మన కర్మలు తగ్గుతాయి? మనం ఎప్పుడు మోక్షం ముక్తి పొందుతాం? అలా కుదరదు కదా. అందుకని ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి మీరు అని అంటే, ఆగామి కోసేది నిలిపేవాలి. ఎప్పుడైతే కోసేది నిలుపుతారో ఆటోమేటిక్గా సంచిలో ఉండేటి ఖాళీ అయిపోతాయి. ప్రారంధం అనేది ఖచ్చితంగా అనుభవించాలి. అది రమణ మహర్షి అయినా, బుద్ధుడైనా, మనమైనా, ఎవరైనా కర్మని ప్రారంధం మాగిపోయినాక తినాలి కదా, పండు పారేయలేం కదా. అందుకనేసి ఈ సంచితంలో ఏదైతే ఉన్నాయో దాన్ని అనుభవిస్తుంటారు. ఈ సంచిలో ఇప్పుడు సపోజ్ మీరు పుణ్య ఫలాలు చేశారనుకోండి, మీకు ఆ జన్మలో పుణ్యం వస్తుంది.
ఆ పుణ్యంలో మీరు పుణ్యమే చేస్తుంటారు. ఈ పుణ్య ఫలాలు మనిషికి జరిగేటప్పుడు దేవుడు వచ్చి చెప్పినా వినడు అనమాట. బాగా డబ్బులున్నాయి, అన్నీ వ్యాపారం జరుగుతుంది, బాగుంది. వెంటనే ఫంక్షన్ పెడతాడు, 4 పొట్టేళ్ళు నరుకుతాడు, కోళ్ళు కోస్తాడు. ఇదెంత లెక్కలు ఎవరు చెప్పాలి? అతనే చెప్పాలి. ఆ పుణ్య ఫలాల్లో వద్దురా బాబు, హింస చేయొద్దు, చంపొద్దురంటే కూడా వినడనమాట. అది బ్యాలెన్స్ కరగాలి గదా పుణ్యం. అందుకని ఇప్పుడు పాపాలొచ్చినాయనుకుందాం. ఒకేళ అతని ప్రారంధంలో పాపాలొచ్చినాయి. సినిమా కష్టాలు అనుభవిస్తున్నాడు. ఇప్పుడొచ్చి చెప్పినా గూడా వినడు. ఇంక దీనికన్నా కష్టాలేముంది? ఏమే దీనికన్నా ఏదో ఒకటి తాగి, తిని చనిపోతే చాలులే అని ఒక నిర్లక్ష్య, ఒక వైరాగ్యం చెప్తాడు. సో, అలా పోయినా వినడు, ఇలా వచ్చినా వినడనమాట. అందుకని ఇక్కడ మనం ఒకటే తెలుసుకోవాల్సింది మాస్టర్స్ ఏంటంటే, మనమైతే ఎవరిని ఇక్కడ ఉద్ధరించేసి, ఎవరినైతే సరిదిద్దేద్దామనైతే రాము. మా సుమా మేడం గూడా అదే చెప్తుంది. సార్ చేసినప్పుడు, మొదలుపెట్టినప్పుడు 100 మందొస్తారు సార్. చివరి రోజుకి 20 మంది కూడా ఉండరు సార్ అనేసి. అదైనా సంతోషం. 20 మందైనా ఉన్నారు. మేడము ఇద్దరే లేకుండా. ఆడికి ఆనందించాలి మనం. ఎందుకనంటే, ఎక్కడ గూడా గాని సర్వే ప్రకారం ఒక విషయాన్ని మీరు 10 మందికి చెప్తే 8 మంది వద్దంటారు. అది వరల్డ్ స్టాటిస్టిక్స్ సర్వే అది. ఇద్దరు యెస్ అంటారు. ఆ ఇద్దరు గూడా నో అన్నారంటే మీరు సరిగ్గా చెప్పట్లేదని. అంటే మీరు సరిగ్గా వినట్లేదు, మీకు సరిగ్గా అర్థం కాలేదని. దాన్ని మీరు అర్థం చేసుకొని కరెక్ట్‌గా చేయగలిగితే ఆ ఇద్దరు గూడా యెస్ అంటారు. ఇది వరల్డ్ స్టాటిస్టిక్స్ సర్వే అనమాట. అందుకనేసి వదగని 100 మంది కౌరవుల కన్నా పనికొచ్చే పత్రిజి ఒక్కరు చాలు గదా! ఆ కాన్సెప్ట్‌తో పని జేయాలి మనం. మనమేమన్నా అశోకుడు గాదు గదా! రోడ్లేసి, చెట్లు తవ్వి, ఊట బావులు తవ్వేదానికి అశోకుడు గాదు మనం. మనం ఏం జేయాలి? తుది శ్వాస ఆగిపోయేంత వరకు ప్రతి ఇంట్లో ఒక పత్రిజి వచ్చేంత వరకు పని జేయాలని కోరిక పెట్టుకోవాలి అంతే. ఎవరి కోసం? ఆళ్ళు ఆళ్ళు మార్చేద్దామని గాదు. మన ఆత్మ ఉన్నతి కోసం. ఇప్పుడు పత్రిజీకి దెలుదా ఎవరిని ఎవరు ఉద్ధరించలేమని. కృష్ణుడికి దెలుదా? అర్జునుడికి మరి భగవద్గీత ఎందుకు జెప్పాలి? ఎవరిని ఉద్ధరించలేము అర్జున, నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని జెప్పాడు. మరి నిన్ను నువ్వు ఉద్ధరించుకునేటప్పుడు అంత భగవద్గీత చెప్పడం ఎందుకు కృష్ణుడు? కారణం ఏంటంటే ఆయన ఆత్మని ఉన్నతాత్మగా మార్చుకోవడానికి ఆయన జన్మ తీసుకొనొచ్చాడు కృష్ణుడు. ఆయన చెప్పాడు గాబట్టి ఆయన ఆత్మ డెవలప్ అవుతుంది. ఇప్పుడు నేను గూడా మీకు చెప్తాను. నేనెందుకు జెప్తాను? నా ఆత్మ ఉన్నతి కోసం, నా ఎదుగుదల కోసం, నా సూట్ కేసులు కడుక్కోవడానికి నేను జెప్తాను. అంతే తప్ప జూమ్‌లో పాల్గొన్నోళ్ళు, విన్నవాళ్ళు అంతెందుకు నా కూడబుట్టుల తమ్ముళ్ళు, నా కొడుకు, నా భార్య అని నేను ఉద్ధరించలేను. అంత ఇదెక్కడుంది మనకి? ఇది మనకు పురాణాలు, మన జరిగినవన్నీ ఇవే ప్రూవ్ జేసినాయి మనకి. సో, మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే ఏంటంటే, ముందు మనం ఆచరణ జేయాలి. అందుకని అనుభవంతో చెప్పే పాఠాలకి విలువెక్కువ. ఆచరణ జేసే చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఇష్టపడి చేసే పనులకి విజయాలెక్కువ. ఎదుటి వాళ్ళలో పరమాత్మను చూడగలిగినప్పుడు పరమానందం ఎక్కువ. మీకన్నా ఎవరు లేదు ఎక్కువ. అటని ఎవరిని చూడొద్దండి తక్కువ. ఈ స్థితిలోకి చేరాలంటే రోజు చేయండి ధ్యానం ఎక్కువ. సో, కాబట్టి దీంతోనే మీకు చాలా అర్థం ఉంది. నేను ఈ చెప్పిన దాంతోనే. మీరు రాసుకునేది గూడా ఈ మధ్య అందరూ నిలిపేశారు. ఎందుకంటే రికార్డ్ ఉంది వీళ్ళు పెట్టేస్తారు. ఆ రికార్డ్‌లో ఇనేస్తే సరిపోతుందనేది ఎక్కువ అలవాటయిపోయింది. ఈ ఈ మధ్య నేను గూడా ఇలా విని, విని అలవాటైపోయి రాయడం తగ్గిపోయిందనమాట. ఇప్పుడు ఈ మధ్య 'మహావతార్ బాబా'లోనే కొన్ని చెప్పితే పేజీలు రాసుకొని లాస్ట్ క్లాస్‌లో గూడా నైట్ క్లాస్‌లో 2 పేజీలు రాసుకొని జెప్పాను నేను. ఆ రాసినప్పుడు అర్థమైంది. మనం ఎంత మిస్ అయిపోతున్నామో రాయకుండా అని. అక్షరాలు తప్పుపోతున్నాయి. గుణింతాలు, ఒత్తులన్నీ మిస్ అయిపోతున్నాయి. అర్థాలు మారిపోతున్నాయి. ఒకప్పుడు అమ్మాయికి లవ్ లెటర్‌లు రాసినప్పుడు కవితలు దానిష్టంగా తన్నుకొనొచ్చేది. అమ్మాయి ఆ కవితలకే పడిపోయేది. "ఏం రాస్తావురా విశ్వా నువ్వు లెటర్‌లు మాత్రం లవ్ లెటర్‌లని." ఇప్పుడేమిరా అంటే అన్నీ మిస్ అయిపోయినాయి. వాట్సాప్‌లో చాటింగ్ చేద్దాము. మనవోడు చెప్తే వాట్సాప్ ఒక రకంగా అర్థం ఇస్తదది. మనం తొందరగా పోయి ఫార్వర్డ్ కొట్టేసినామనుకో ఆ అర్థమే మారిపోతుంటది. అందుకనేసి ఏమనంటే నేను చెప్పేది ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు బాగా సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అవ్వాలనంటే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి రాయండి. రాస్తే మీకేమవుతుందంటే మీలో ఇన్నర్‌లో ఉండే జ్ఞానం వస్తుందండి. ఇప్పుడు వచ్చే 360 రోజులు మాస్టర్‌లు మా దగ్గరేం మ్యాజిక్కులు లేవు. మేమేమి హిమాలయాల్లో గంటలు, గంటలు సాధన చేసి వచ్చినోళ్ళం గాదు. బాగా కర్మలు అనుభవించి, చితికిపోయి, నలిగి, చానా ఎక్కువ ఇబ్బందులు పడినోళ్ళే వచ్చి మా అనుభవాల్ని మీతో షేర్ జేస్తున్నాం. కారణం ఏంటంటే,
మీ ఇంట్లో ఒక హ్యాండ్ బోర్ వేసారనుకోండి, హ్యాండ్ బోర్లో మీరు రోజు వాటర్ కొడుతున్నారు, ఉన్నటువంటి వాటర్ అడుగుకి వెళ్ళిపోయింది, వాటర్ లేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఒక 4 బిందులో బకెట్లో వాటర్ తీసుకొని వచ్చి ఆ బోర్లో పోసి కొడితే నీళ్లు బయట వస్తాయి. అంతే కదా. ఇప్పుడు ఈ తెచ్చి పోసిన వాటర్ మీది కాదు, పక్కింట్లో అక్కడ తీసుకొని వచ్చి పోసారు. ఇప్పుడు కొడితే అడుగులో ఉండే నీళ్లు బయట వచ్చాయి. ఈ తెచ్చిపోసిన నీళ్లు మీవి కావు, అడుగులో ఉండే నీళ్లు మీవి కావు, భూములు ఎక్కడో ఉన్నాయి. మీదేంటి, బోరు మాత్రమే మీది, డబ్బెట్టేశారు. అట్లాగే ఈ శరీరం మాత్రమే మీది. ఈ తెచ్చిపోసే నీళ్ళు అంటే ఏంటంటే ఇలా జూమ్ క్లాసుల్లో వినడం, పుస్తకాలు చదవడం, దీన్ని సజ్జన సాంగత్యం అంటారు. ఇదంతా తీసుకొని వచ్చి మీ శరీరం అనే బోరు బావిలో పోస్తే గత జన్మల్లో ఉండే జ్ఞానం తన్నుకొని బయట వస్తుంది. అది బుద్ధుడు చెప్పింది. 72 జన్మలు చూసుకున్నాడు, ఆ 72 జన్మలు జ్ఞానం ఎత్తి మనకు చెప్పాడు ఆయన. సో ఆల్రెడీ మనం క్యారీ ఫార్వర్డ్, ప్రతి జన్మలో మనతో పాటు వచ్చేది ఏంటంటే జ్ఞానం ఒకటే మనతో వచ్చేది. ఎందుకనంటే ఆ జ్ఞానం మీలోను, నాలోను, అందరిలోనూ ఉంది. దాన్ని ఎవరో ఒకరు వచ్చి అట్ట ఫైర్ అగ్గిపుల్ల వేస్తే అది అలా మండిపోతుంది. ఎందుకంటే బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, మనుషులే 3 రకాలు ఉంటారు. మెడిటేషన్కే కాదు, ఒక కంపెనీలో కానీ, ఎంప్లాయీస్ కానీ, చదువుకునే చోట కానీ, ఎక్కడైనా కానీ మనుషులే 3 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకటి, రైలు బొగ్గులాగా ఉంటారు వీళ్ళు. మనం ఊదుబొర్రెత్తి నోటితో ఊదినంత సోపు ఈ బొగ్గులో ఫైర్ ఉంటుంది. మీరు ఊదడం ఆపేస్తే ఆ బొగ్గులో ఫైర్ ఆగిపోతుంది. రోజు ఊదుతూనే ఉండాలి వాళ్ళని, అప్పుడే ఫైర్ వస్తుంది ఆ బొగ్గులో. రెండో వాళ్ళు వచ్చి పచ్చగడ్డి మారి, మీరు పెట్రోల్ పోసి అగ్గిపుల్ల వేసినా తగలబడరు, వీళ్ళు ఒక రకం. మూడో రకం ఏంటంటే గడ్డ కర్పూరం మారి, ఎవరు అగ్గిపుల్ల వేసినా ఫైర్ వస్తుంది వాళ్ళల్లో. వాళ్ళు బై బర్త్ నుంచి అగ్గిపుల్ల కర్పూరం మారి ఉంటారు. ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు, కర్ణాటకలో ఒక కండక్టర్గా ఉండేవాడు. వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశాడు, నీ స్టైల్ బాగుందిరా, నువ్వు సినిమాకి వెళ్ళు, మంచి హీరో అవుతావని చిన్న ఒక అగ్గిపుల్ల వేసాడు అంతే. ఈరోజు రజనీకాంత్ సౌత్ ఇండియా సూపర్ స్టార్ అయిపోయాడు. ఆ చెప్పినోడు ఎక్కడున్నాడో తెలియదు, అతని కండక్టర్గా ఉన్నాడా, కిందకి వెళ్ళిపోయినాడో తెలియదు, కానీ ఒక అగ్గిపుల్ల వేస్తే రజనీకాంత్ సూపర్ స్టార్ అయిపోయినాడు. సో కాబట్టి ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే, కర్పూరం మారుంటారా, బొగ్గు మారుంటారా, గడ్డి మారుంటారా అనేది మీరు నిర్ణయించుకోవాలి. సపోజ్ ఇప్పుడు కర్పూరాలే మనకి ఎక్కువ దొరుకుతారు పర్సంటేజ్. మనం ఎంత సోపు చెప్పినంత సోపే, ధ్యానం అయినా ఇంకే సబ్జెక్ట్ అయినా చెప్పినంత సోపే, మనల్ని దాటి వెళ్ళిపోతేనే మళ్ళీ మాయలో పడిపోతాయి. ఈడేదో చెప్తాడులే విశ్వాకి, ఇంకేం పని లేదు వీడికి అని మళ్ళీ వాడేదో మేధావు పోయి మనల్ని వెనక విమర్శిస్తుంటాడు. ఇది మనకు తెలిసిందే, వాడు వెనకేం మాట్లాడతాడో కూడా, ఎందుకంటే మనం కూడా ఆ నుంచి దాటుకొని వచ్చిన వాళ్ళం వీడికి. సో ఈ కర్పూరాన్ని మార్చాలంటే ఏం చేయాలంటే, రోజు తీసుకొని వచ్చి ఈ బొగ్గుని కర్పూరం మధ్యలో కూర్చోబెట్టాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఆ నలుపు పోయి తెలుపు వస్తుంది. ఆ తెలుపులో ఏదో ఒక రోజు ఫైర్ వస్తుంది, మండుతుంది అనమాట. దాన్నే పెద్దోళ్ళు ఏమన్నారు, సావాస దోషం అన్నారు. 6 నెలలు వీటితో వాడు చేస్తే వాడు వీడైపోతాడు. సో అందుకనేసి మనము ఎంతమందిని అనేది మన విత్తనం అనేది పడిపోతుందండి. విత్తనాలు మనకు గురువులు ఎంతో త్యాగాలు చేసి వాళ్ళు చేసిన ముందు మనం ఏం చేయలేదు, కానీ ఆ త్యాగాలు చేసి ఆ విత్తనాలంతా తీసుకొని వచ్చి మన చేతికి ఇచ్చారు. చల్లమని చెప్పారు, చల్లడమే కదా. ఆ చల్లడం అనేది మన పని మనం పర్ఫెక్ట్ గా చేస్తే చాలు. అది మొలకెత్తుతుందా మొలకెత్తదా వాడు అనేది మనకు అనవసరమైన విషయం. అది అది వాళ్ళ ఇష్టం. మనం చేసే పని మనం చేసేస్తాం. ఇప్పుడు నేను ఇంతకు ముందు క్లాసులో మీకు చెప్పానో లేదో, నా ఫస్ట్ అనుభవమే 6 నెలల్లోనే నాకు ఊపిరితిత్తుల్లో లంగ్స్ లో ప్రాబ్లం వచ్చింది ధ్యానంకి వచ్చినాక. ఈ చలికాలం వెళ్ళి ఎక్కడ క్లాసులు చెప్పమన్నా చెప్పేవాడిని, నెమ్ము చేరిపోయింది, ఫ్లమ్ చేరిపోయి బాగా గళ్ళల్లో ఈ ప్రేమాభిషేకంలో నాగేశ్వరరావుకి వచ్చినట్టు గళ్ళల్లో నెత్తురొచ్చి పడేది. ఇంక ఇక్కడ కాదు, చెన్నై విజయాకి వెళ్ళి అడ్మిట్ అయ్యాను నేను నైట్ 10 గంటలకి. ఐసీలో అడ్మిట్ అయ్యాను. ఐసీ మీకు తెలుసు, 5 స్టార్ హోటల్ మారి డార్క్ గా లైట్ వేసుంటారు, కనపడి కనపడినట్టు. మనం ఇంత అడ్మిట్ అవుతానే, ఎప్పుడు కూడా పేషెంట్ బాగానే ఉంటాడండి, ఏసీ వేస్తారు, ఐసీలో ఉంటాము. జనరల్ గా నర్సులు బాగుంటారు, నర్సులతో టైం పాస్ అయిపోతుంది పేషెంట్కి. ప్రాబ్లం అంతా ఎవరంటే వాడి కోసం కాసుకొని ఉంటారు చూసారా బయట, వాళ్ళకి అసలు సినిమా కనపడేది. బాత్రూముల దగ్గర కూర్చొని దోమల దగ్గర కనిపించుకొని ఆ బయట వాళ్ళు ఏడుపులు పెడబొబ్బలు, ఇదంతా మా పద్మాన్ని చూసి ఐసీలో తలుచుకొని బాధపడేవాడిని నేను. మనమేమో చల్లగా పనుకొని శ్రీదేవి నర్సుతో మాట్లాడుతున్నాను, ఈ పిల్ల ఆడది తమిళ్ రాదు, ఏం బాధపడుతుందని ఆ అమ్మాయి గురించి శ్రీదేవికి చెప్పేవాడిని. అప్పుడు పరిచయమైన నర్సు ఇప్పుడు కూడా మాట్లాడుతుంటుంది నాతో. అందుకని మనం అడ్మిట్ అవుతానే మనకు డాక్టర్లు చెప్పేది ఏంటంటే 24 గంటల దాకా ఏం చెప్పలేము సార్ అంటారు. సినిమాలో చూసుంటారు మీరు, అది ఐసీలోకి పోతేనే తెలుస్తుంది ఆ డైలాగ్ ఎందుకు చెప్తారని.
కారణం ఏంటంటే 24 గంటల దాకా ఎందుకు చెప్పరని నేను ఆలోచిస్తే, నర్సులందరూ తెల్లగొడ్లు వేసుకొని తిరుగుతారు కదా. మనకి సినిమాలంతా దెయ్యాలు తెల్లగొడ్లు వేసుకొని చూపించారు. అందుకనేసి ఈ తెల్లగొడ్లు వేసుకొని ఇవి చూస్తాం కాబట్టి దాన్ని తట్టుకొని బయటపడితే ట్రీట్మెంట్ చేస్తారేమో అనిపించేది నాకు. అది వేరే సైలెంట్ గా మాట్లాడతారు గుసగుస అని మనకి వినపడకుండా. అందుకని మన చెవుల దగ్గర ఎవరైనా భటులు నరకాన్ని నుంచి వచ్చి పిలుస్తున్నారేమో అని ఒక భయం పుడుతుంది. ఇవన్నీ తట్టుకొని ఊపిరి పీలిస్తే ట్రీట్మెంట్ ఇస్తాడేమో వీడు. నాకు వచ్చే ఆలోచనలు ఐసీలో. అది వేరే అంటే ఎక్కువ అరుస్తారు. మనకన్నా కర్మలు చేసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. నేను అడ్మిట్ అవుతానే నా పక్క బెడ్డోడు చనిపోయినాడు. నేను భయపడతానేమో అని నా చుట్టూ కట్టనేసినారు. నేను చెప్పినాను, సార్ నేనేం భయపడను, ఆయన నాటకం అయిపోయింది, వెళ్ళిపోయినాడు ఆయన, పర్లేదు కట్టం తీయండి అన్న. వాళ్ళు ఏంది సార్, వాళ్ళు నవ్వుతున్నారు. ఏంటి సార్ నాటకం అంటున్నారు, ఏదేదో చెప్తున్నారంటే అది పెద్ద కథలే, నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి కూర్చో ధ్యానం చెప్తాను నేను. మా మిస్సెస్ తిడుతుంది, రోజు 5,000 ఆక్సిజన్కి 5,000 రోజు ఫీజు అనమాట. ఈ ఆక్సిజన్ని తీసేసి క్లాస్ చెప్పేవాడిని నేను. మా మిస్సెస్ అంటుంది, ఎందుకు అంత గసబోస్తా క్లాస్ చెప్తావు అంటే, గురువు గారే కదా ఎక్కడున్న ధ్యాన ప్రచారం చేయమన్నాడు, చెప్పేసి వెళ్ళిపోదాం, రోజు 5,000 ఇస్తున్నాం కదా ఫీజు. ఇప్పుడు ఇంత స్మార్ట్ గా పోయి ధ్యానం చెప్తే అలో చేస్తారు, హాస్పిటల్లో తరిమేస్తారు మనం. ఇప్పుడు నన్ను తరం లేరు, వేరే దారి లేదు, వాళ్ళు యాడికి పోరు నన్ను వదిలేసి. ఆ మేనేజర్ క్లాస్ చెప్పాను ఒకరోజు. మేనేజర్ తెలుగు అతను విజయ హాస్పిటల్లో క్లాస్ చెప్తానే, సార్ ఒక గంట టైం ఇవ్వండి సార్ అన్నాడు. సరే వెళ్ళి రాబోండి అంటే నేరుగా వెళ్ళి వాళ్ళు మిస్సెస్ తీసుకొని వచ్చి దీనికి చెప్పండి సార్ ముందన్న. నాకు అప్పుడు అర్థమైంది, ఓ ఈయనకి భార్య అంటే ఇంత ఇంత బాధలు ఉన్నాయా అనేసి. అంటే మనం చెప్పేదంతా ఇంట్లో వాళ్ళ గురించే కదా, అందుకని ఆమెను తీసుకొని వచ్చి కూర్చోబెట్టాడు, ఇంక చెప్పండి సార్ ముందనేసి. అందుకనేసి ఏం రాయనంటే, ఆ హాస్పిటల్లో ఉండేటప్పుడు బాగా నాకు అనుభవం ఏంటంటే, ఆ అది పెద్ద ప్రాబ్లం. వాస్తవం గారు ఎత్తుకుంటే ఇంత చాలా మంది, మా తమ్ముడు కూడా తిట్టాడు, నువ్వు వద్దంటే చలిగాల్లో పోయి ధ్యానం చేస్తావు, ఆ లేని కర్మలన్నీ తెచ్చుకుంటావు, నీకు అవసరమా అనేసి. అప్పుడు నేను ఒకటే చెప్పాను, రే నువ్వు శాలరీ కోసం వచ్చినావు, నీ దగ్గర జీతం ఉంటుంది, నేను సొసైటీ కోసం వచ్చినాను, కొంతమంది జీవితాలు ఉంటాయి, నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కాకపోతే వచ్చిన పర్పస్ ఆఫ్ లైఫ్ చేయాలి కదా. మీరు సైరా నరసింహారెడ్డి సినిమా చూస్తే చిరంజీవిది, ఆ నయనతారని చిన్నప్పుడే పెళ్లి చేసుకుంటాడు, తమన్నాని ప్రేమించుంటాడు, ఆ విషయం తెలిస్తేనే తమన్నా సూసైడ్ చేసుకుందామని కొండపైకి ఎక్కుతుంది. ఎంతమంది చూసారో తెలియదు కానీ ఒకసారి ఆ సినిమా చూడండి, ఆ సీన్ మాత్రం చూడండి. సూసైడ్ చేసుకోవాలన్నప్పుడు చిరంజీవి పోయి తమన్నాకి చెప్తాడు, ఎందుకు పుట్టామో కాదు, ఎందుకు చనిపోవాలంటే దానికి అర్థము పరమార్థం ఉండాలి, చనిపోయిన తర్వాత నువ్వు పోయి దేవుడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి అని అంటే నువ్వు వచ్చిన పని చేయాలి భూమి మీద అంటాడు. నీ పాటతో చైతన్యం తీసే శక్తి ఉంది, జనాల్లో చైతన్యం తెప్పించు అంటాడు. అట్లాగే మాస్టర్స్, మనం కూడా మన జన్మ అయిపోయి పైకి పోయినాక మన పూర్ణాత్మతో కానీ మనల్ని పంపించిన మాస్టర్స్తో మాట్లాడాలి అని అంటే ధైర్యంగా 100% వాళ్ళు చెప్పిన పని అది చేయాలి. మనం మీకు చేసేదానికి వద్దన్న అవకాశాలు మీ తలుపు తడుతూనే ఉంటుంది అనమాట. అవకాశం ఎప్పుడు కూడా వర్షం లాంటిది. వర్షం వచ్చినప్పుడు మీరు తడవాలే తప్ప మీరు తడవాలనుకున్నప్పుడు వర్షం రాదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు మూడు వచ్చినప్పుడు ధ్యానం చేస్తా, మూడు వచ్చినప్పుడు మాస్టర్లు వస్తా, అట్ట కాదు. అవకాశం వచ్చినప్పుడు వాడేసుకోండి, దాన్ని పట్టేసుకోండి, దాన్ని వదలొద్దండి. మీకు కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏదొచ్చినా సొల్యూషన్ ధ్యానంలోనే దొరుకుతుంది. సో ధ్యానం అనేది ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ఉంటుంది, మీకు క్లియర్గా ఉంటుంది, లైఫ్ క్లారిటీగా ఉంటుంది. సో దీనికి ప్రధానంగా అన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటంటే కర్మ. మన ఈ సబ్జెక్ట్ అంతా శిక్షణ కోసం వచ్చినాం కాబట్టి శిక్షణే మెయిన్. మనం ఏం చేస్తామంటే అన్నీ చేస్తాము, లాస్ట్కి తిట్టుకుంటాం, మళ్ళీ అదే చేస్తాం. ఇక కర్మ ఎట్టుంటుందంటే, మీరు ఎవరైనా ఒక 4-5 మంది, ఇప్పుడు మాధవరావు గారు ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెహికల్లో ఒక టూర్ వెళ్ళారు, మధ్యాహ్నం ఒక చోట హోటల్ కాడ నిలిపారు, భోంచేసి వచ్చిన తర్వాత ఎవరు కారు సీట్లో కూర్చున్న వాళ్ళు అదే సీట్లో కూర్చుంటారు, పక్కన కూడా కూర్చోం మనం. దాన్నే వాసన దోషాలు అంటారు. చేసిన కర్మే చేయాలనిపిస్తుంది మనకి. ఆ వాసన దోషాలు పోవాలి, అది పోదనమాట. అందుకని దాన్నే పట్టుకొని ఎలాడతాం మనం. శంకరన్ పిల్ల అని ఒక ఆయన ఉండే, ఒక సరదా మోటివేషన్ చెప్తున్నాను నేను. అతను ఏం చేస్తాడంటే చాలా వ్యాపారాలు చేస్తాడు, అన్ని లాస్ వచ్చేస్తుంది అనమాట. అందుకని ఫ్రెండ్స్తో ఏం మాట్లాడతాడంటే, మనం ఏం చేసినా కుదరలేదు, మనం ఒక కారు ట్రావెల్స్ పెడదాం, ఒక కారు తీసుకుందాం ట్యాక్సీ అని కారు తీసుకుంటారు. మంచి కారు తీసుకొని మంచి డిజైనింగ్ పెయింట్ కొట్టి కారు ఎత్తుకొని రైల్వే స్టేషన్ కాడ పెట్టుకుంటారు.
రైలు వచ్చి ఆగినప్పుడు వచ్చిన వాళ్ళందరూ పక్క ట్యాక్సీలు ఎక్కి వెళ్ళిపోతుంటారు, వీళ్ళు కారు ఎవరు ఎక్కరు. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే, ట్రైన్లో వచ్చే వాళ్ళందరూ పిసినారులు, ఒకడు కూడా కారు ఎక్కట్లేదు అని చెప్పి ఈ కారు తీసుకుని వెళ్ళి ఎయిర్పోర్ట్ కాడ పెట్టుకుంటారు. అక్కడ ఎవరు ఎక్కరు, పక్క ట్యాక్సీలు అన్నీ ఎక్కి వెళ్తుంటారు, వీళ్ళు ట్యాక్సీ ఎక్కరు. అరే ఇక్కడ కూడా ఎక్కట్లేదు అని చెప్పి హోటల్స్ కాడ, స్టార్ హోటల్ కాడ కారు పెడతారు, అక్కడ ఎవరు ఎక్కరు. వాళ్ళకి పెట్రోల్ ఖర్చు అయిపోతుంది కానీ ఎవరు ఎక్కరు కారు. వాళ్ళకి విసుగు వచ్చి చిలక జోస్యం చెప్తారు కదా, వాళ్ళ దగ్గరికి పోతారు. ఆ చిలక జోస్యం కాడికి పోతే అందులో ఉన్న చిలక వచ్చి చెప్తుంది, రే తిక్క మొక్కలారా, ఎప్పుడు కారులో మీరు నలుగురే కూర్చోంటే మీ కారు ఎవరు ఎక్కుతారా అంటారు. ఎప్పుడు మీరే నలుగురు కార్లో కొన్న కదా, నలుగురు కూర్చోంటే కారు ఎవరు ఎక్కుతారు. కాబట్టి అంతా వినేసి మళ్ళా పోయి నేను న్యూమరాలజీ దగ్గరికి పోతా, జాతకాల దగ్గరికి పోతా, జ్యోతిష్యం దగ్గరికి పోతా, ఇట్టా పనులన్నీ చేయొద్దండి మళ్ళా. ఎందుకనంటే కమిషనరే మీ ఫ్రెండ్ అయినప్పుడు కానిస్టేబుల్తో పనే ఉంది మీకు. ఆ? మీకు మనకి కారు కొన్నారు, మీ ఇంటి దగ్గర పెట్టారు, ఎవరో టైర్లు కోసేశారు, రెండో రోజు కొత్త టైర్లు వేసాడు, మళ్ళా కోసేసాడు, 3 సార్లు ఇలాగే జరిగింది, 4గోసారి వాడు మీకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. దొరికిపోయినప్పుడు చెట్టుకు కొట్టి సాగు కొడతాం కదా, 4 సార్లు టైర్లు కోసేసాడని కొడతాం మనం వాడిని, అవునా కదా? అట్లాగే మనకి రాహు వల్ల, కేతు వల్ల, నవగ్రహాల వల్ల మీకు కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చిందంటే మీరు ఆ రాహు కేతు వాళ్ళని పట్టుకొని కొట్టాలే గాని, మీరు ఎత్తుకొని పోయి 5,000 ఫీజు ఇచ్చేసి మళ్ళా రాహు కేతు పూజ చేస్తే అది ఎట్లా? ఆ గ్రహాలు మనల్ని ఏం చేస్తాయి? శివుడిని నమ్మారు కదా, దానికైనా పెద్ద పోస్టులో ఉన్న శివుడిని నమ్మారు కదా. శివుడిని నమ్మిన తర్వాత మళ్ళీ కింద గ్రహాలను నమ్మడం ఏంటంటే మైండ్ కాన్సన్ట్రేషన్ లేకపోతే అట్లా మనకి. అందుకే చెప్పింది, కమిషనరే మీ ఫ్రెండ్ అయినప్పుడు కానిస్టేబుల్ తప్పనేంటి. సర్వం శక్తిమయమైన శివుడినే నమ్మినప్పుడు ఆయనే చూసుకుంటాడు అన్నప్పుడు మళ్ళీ ఈ పనులన్నీ చేయడం ఎందుకు? ఇప్పుడు కాళాశ్రికి వస్తే తిరుపతి దగ్గర రాహుకేతు పూజ చాలా కమర్షియల్ అయిపోయింది. మొన్న మా మరదాలు వచ్చింది దుబాయ్ నుంచి, కొడుక్కి 10th పాస్ అయినాడు, రాహుకేతు పూజ చేయమన్నారని చెప్పి. ఆడికి పోతే ఒకప్పుడు 200 రూపాయలు ఉన్న రాహుకేతు పూజ ఇప్పుడు 2,500 చేశారు వాళ్ళు. 2,500, 1,500, 5,000 అంట ఫీజు. ఆడ కూర్చోబెడతారు, నాగపడగలు 2 ఇస్తారు, దాని మీద ఎర్రగొడ్డ తెల్లగొడ్డ ఇస్తారు, వాళ్ళు మైక్ ఎత్తుకొని చదవుతా ఉంటారు, చల్లమంటారు, చల్లతారు. నేను అదే చెప్పినా, నేను నిజమైన పాములు 2 పెట్టుంటే బాగున్ను, ఈ వెండి పడగలు ఎందుకు పెట్టినారు? నిజమైన పాములు పెట్టుంటే 50,000 పెట్టి నిజం పాములు 2 పెట్టుంటే బాగుండేది రిజల్ట్, ఎంతమంది కూర్చునే వాళ్ళని. అందుకని చెప్పి ఆడికి పోయి దాన్ని చేస్తాం. మళ్ళీ మా మర్దాలకి ఏంటి, వాడు 2007లో పోయాడు, ఇప్పుడు 17 ఏళ్ళుగా దుబాయ్లో ఉన్నాడు మా తమ్ముడు. ఇప్పటికి చెన్నైలో ఒక అపార్ట్మెంట్ కొన్నాడు, హైదరాబాద్లో 2 కొన్నాడు, తిరుపతిలో 1 కొన్నాడు, 4 ఫ్లాట్లు కొన్నాడు, 3/4 ఎకరా పొలం కొన్నాడు, 2 అంతస్తులు ఇల్లు కట్టాడు. వాడు మనవడు కూడా కూర్చొని ఉంటే కూడా నెలకి 5 లక్షలు రాయల్టీ వచ్చేటట్టు సెట్ చేసేసినాడు ఈ 17 ఏళ్ళకే. అంటే ప్రారంధం బాగుంది కదా. ప్రారంధం బాగున్నప్పుడు ఇప్పుడు పోయి మళ్ళా రావుకేతు పూజలు చేస్తాను, నేను గుడి చుడతాను, ఆ పెట్టే 50,000 ఎవరికైనా లేనోడికి ఒకటి చదువుకి ఇస్తే పుస్తకాలు కొనుక్కొని చదువుకుంటాడు కదా. ఆ మనుషుల్లో కదా దేవుణ్ణి చూడాలా. ఆహా, మళ్ళా కనపడిన గుళ్ళకంతా కొడుకుని తీసుకెళ్లి గుండు కొట్టించేస్తుంది. ఇప్పుడు వచ్చింది తిరుమలలో పోయి గుండు కొట్టించింది, ఇప్పుడు హైదరాబాద్ ఎల్లమ్మ గుడిలో మళ్ళీ అమ్మవారికి గుండు అంట. వాడు ఓని అడుస్తాడు, ఎన్ని గుండ్లు కొట్టాలి నేను అనేసి. మొక్కుంటే ఈ అమ్మాయి గుండు కొట్టాలి కానీ కొడుకు కొట్టించాడు ఏంటి? ఇది ఒక పైశాచికం ఆనందం అనమాట. సో అందుకని మనకి చిన్నప్పటి నుంచి తెచ్చి ఆ చిప్ తల్లో పెట్టేసినారు కాబట్టి కొంచెం మాస్టర్స్, పెద్ద సబ్జెక్ట్ ఇది కర్మయోగం అనేది. ఇలా 40 నిమిషాలు, గంటలో చెప్తే అయిపోయేది కాదు ఇది. నాకు తెలిసిన అమిత జ్ఞానం కన్నా ఆచరణ చేయగలిగే పరిమిత జ్ఞానం విన్నా అన్నారు కొంతవరకు. ఎందుకంటే ఫైనల్కి వచ్చేటప్పుడే సబ్జెక్టు వస్తుంది మాకు చెప్పడానికి, కానీ మీకు ఆల్రెడీ టైం చెప్పుంటారు, 7 గంటలకు వదిలేస్తామని మిమ్మల్ని ముందే ట్యూన్ చేసి కూర్చోబెడతారు కాబట్టి ఈడెంత అద్భుతంగా చెప్పినా ఏం చెప్పినా వదిలేస్తే చాలరా బాబు, ఇంట్లో పనులు ఉన్నాయి, ఈ పాటికి చట్నీ వాసన, సాంబార్ వాసన, టిఫిన్లన్నీ చేసుంటారు, అవన్నీ నాలుకలో ఎంగిలి ఈ పాటికే స్టార్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎంత బాగా చెప్పినా అది ఎక్కదు కాబట్టి
కర్మయోగం అనేది ఎన్నిసార్లు అయినా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆత్మజ్ఞానంతో చేసినా, ఏ కర్మ చేసినా ఆ జ్ఞానంతో చేయండి, నిష్కామ కర్మగా చేయండి. మీరు కర్తృత్వ భావంతో నేను చేస్తున్నాను అనేది ఆపాదించుకొని చేయొద్దండి. అది చేసేది లోక కళ్యాణం గురించి ఆలోచించి చేయండి. కుటుంబం గురించి ఆలోచించి బాధపడద్దండి. ఒకడు రోజు ఏడ్చేవాడు. నాకున్నన్ని కష్టాలు, సమస్యలు లేవని. దేవుడు ప్రత్యక్షంగా ఏంట్రా నీ బాధ అన్నాడు. నాకున్నన్ని కష్టాలు, బాధలు ఎవరికీ లేదు అనంటే దేవుడన్నాడు, ఎప్పుడైనా కంట్లో నీళ్లు టేస్ట్ చేశావా అని. కన్నీళ్లు టేస్ట్ చేయలేదు స్వామి అనంటే, ఒకసారి కంట్లో నీళ్లు తీసి నాలుక మీద పెట్టుకో అన్నాడు. ఆ కంట్లో నీళ్లు నాలుక మీద పెట్టుకుంటే ఎలా ఉంటాయి మేడం? ఉప్పుగా ఉప్పగా ఉంటుందా? అనిపిస్తది. అంటే బాగా ఏడ్చినట్టున్నారు మీరు. మీకు బాగా తెలిసినట్టుంది. బాగా టేస్ట్ చేసున్నారు. అందరూ నవ్వుతున్నారంటే అందరూ బాగా ఏడ్చున్నాం మనం. సంతోషం. స్కూల్లో ఒకరికొకరం అనుకునేది సార్ చిన్నప్పుడు. అదే ఆళ్ళు అదే అదే వాళ్ళు అదే. టేస్ట్ చేసేది. ఇప్పుడు దేవుడు ఏమడుగుతాడంటే, సముద్రంలో నీళ్లు టేస్ట్ చేసినావా అని అంటే, అది దీనికన్నా ఎక్కువ ఉప్పు కదా అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అది నేను ఏడిస్తే వచ్చిన నీళ్లు నేనెవరికి చెప్పుకోవాలన్నాడు ఆయన. అంటే ఏంటి, ఆయనకు కూడా ఏడుపు ఉంది. కాకపోతే ఆయన ఏడ్చిన సముద్రంలో ఉండే నీళ్ళు ఏంటంటే ఆవిరయ్యి మేఘాలకు తగిలి వర్షాలు పడి పంటలు పడిగి మనమంతా ఆ పంటలు తింటూ బతుకుతున్నాం. సృష్టి నడుస్తుంది ఆయన ఏడ్చిన ఏడుపుకి. సో మనం కూడా ఏడ్చి ఏడుపు విశ్వం గురించి కదా ఆలోచించి ఏడవాల. విశ్వ కళ్యాణానికి కదా మేడం ఏడవాల. నా పెళ్ళాం వినలేదు, నా మొగుడు వినలేదు, నా బిడ్డలు వినలేదు. ఇది నాటకం కదా, తెచ్చుకున్నాం కదా వాళ్ళని నాటకం కోసం. వాళ్ళ కోసం ఏడడం ఏంటి? ఒక భర్త, ఒక భార్య భర్తను తిట్టేది, నేను నిన్ను చనిపోయినా కూడా వదలను, నన్ను ఎత్తుకుని పోయి పూడ్చిపెట్టినా నేను ఆ మట్టి లోడుకొని వచ్చి నీ గొంతు పిసికేస్తానని భయపెట్టేది అనమాట. ఆమె తదాస్తు అన్నాక నిజంగానే అదృష్టవంతురాలు చనిపోయింది ఆవిడ. చనిపోయినాక ఇటు తీసుకెళ్లి మట్టిలో పెట్టి పూడ్చేసినాడు. ఆడ ఆ గుంతకాడ నిలబడుకొని నవ్వుకుంటా ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అడిగినాడు, ఏంట్రా నవ్వుకుంటున్నావంటే, నా పెళ్ళాము నేను గుంతలో పూడ్చేసినా నన్ను వచ్చి లోడుకొని వచ్చి గొంతు పిసికేస్తాననింది, అందుకని తలుచుకొని నవ్వుతున్నాను రా అంటే, దానికి ఎందుకురా నవ్వుతున్నావు అంటే, నేను ఆ అమ్మాయిని బోల పెట్టి మట్టేసేసాను, ఇప్పుడు ఆ అమ్మాయి లోడుకుంటా ఉంటే యాడికి పోయి ఉంటుంది ఆలోచించు అంట. చూసినారా వెళ్ళాం మీద ఎంత ప్రేమో భయమో. అది అన్యోన్యమైన కాపురం అలా ఉండాలి. సో ఓకే మాస్టర్స్, ఆ, ఒక సంవత్సరం విలువ తెలుసుకోవాలంటే ఫైనల్ ఇయర్ ఫెయిల్ అయిపోయిన స్టూడెంట్ని అడగండి, 1 year వాల్యూ చెప్తాడు. 1 month వాల్యూ తెలుసుకోవాలంటే ఒక ప్రెగ్నెంట్ లేడీని అడిగితే చెప్తారు. ఒక 1 week గురించి తెలుసుకోవాలంటే ఒక పత్రిక ఎడిటర్ని అడిగితే చెప్తాడు 1 week వాల్యూ. ఒక రోజు గురించి తెలుసుకోవాలంటే ఒక లేబర్ని అడగండి. ఒక గంట గురించి తెలుసుకోవాలంటే ఒక లవర్స్ని ఇద్దరిని అడిగితే చెప్తారు ఆ గంట వాల్యూ ఏంటని. ఒక నిమిషం గురించి తెలుసుకోవాలంటే ఎక్కాల్సిన ట్రైన్ మిస్ అయిన ప్రయాణికుని అడిగితే చెప్తాడు 1 minute వాల్యూ. ఒక మిల్లీ ఒక సెకండ్ గురించి తెలుసుకోవాలంటే ప్రమాదంలో చిక్కుకొని బయటపడిన అడిగితే చెప్తాడు ఆ మిల్లీ సెకండ్ ఏం జరిగిందని. ఒక మిల్లీ సెకండ్ గురించి తెలుసుకోవాలంటే ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ ఎత్తిన అడిగితే చెప్తారు మిల్లీ సెకండ్ వాల్యూ. ఒక జీవిత కాలం గురించి తెలుసుకోవాలంటే మాత్రం పిరమిడ్ మాస్టర్ని అడగండి, దాని వాల్యూ చెప్తారు. కాబట్టి మీ అందరికి మరొకసారి పేరు పేరున మా తరపున, కుటుంబ సభ్యుల తరపున, గురువు గారి తరపున మీ అందరికీ ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ, మీకు ఎంతవరకు అర్థమైందో అనేది నాకు తెలియదు కానీ మీకు అర్థమైందో అనుకుంటున్నాను. ఆనందంగా ఉండండి, ఆత్మజ్ఞానంతో ఉండండి. ఏమే మనం వచ్చింది మాత్రం వచ్చిన పని మర్చిపోవద్దండి. వచ్చిన పని మాత్రం మర్చిపోవద్దండి. అది మాత్రం 100% చెప్తున్నా నేను. ఇది డీమార్ట్ కాదు, రికమెండేషన్ లేదు. డీమార్ట్లో మనకు కావాల్సింది తీసుకొని తెచ్చేసుకుంటాం మనం. కానీ ఇక్కడ ఆత్మ వచ్చింది, ఎక్స్పీరియన్స్కి వచ్చింది. ఇక్కడ ఏ రికమెండేషన్లు పనిచేయవు. ప్రతి జన్మలో వచ్చేటప్పుడు మీరు 30-40 మందిని కూడా తెచ్చుకుంటారు. ఈ 40-30 మందితో మధ్యలో మీరు ఆ ప్రాక్టీస్ చేసి వెళ్ళిపోవడమే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు సపోజ్ సుభాషిణి మేడం ఉన్నారు. ఈ సుభాషిణి మేడం మనశ్శాంతి కావాలని జన్మ తీసుకొని వచ్చింది. ఈ జన్మలో మనశ్శాంతి నేర్చుకోవాలని వచ్చింది అనుకోండి. ఇక్కడ మనశ్శాంతి లేకుండా చేసేవాళ్ళు ఎవరంటే ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు. అది భర్త అవ్వచ్చు, అత్త అవ్వచ్చు, మామ అవ్వచ్చు, వీళ్ళ బంధువులు కొందరు ఇంపార్టెంట్. ఈ 40 మందికి పాత్ర ఏంటంటే సుభాషినికి మనశ్శాంతి లేకుండా చేయడం వాళ్ళ పాత్ర. ఇప్పుడు వీళ్ళ మధ్యలో మేడం పాస్ అవ్వాలి. వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మేడం ఫెయిల్ అయిపోతుంది. వీళ్ళని తిట్టడమే సరిపోతుంది ఈ జన్మంతా.
ఆటోమేటిక్ ఫెయిల్ అయిపోయి పైకి పోయినాక ఏం సుభాష్ని నేర్చుకున్నావా మనశ్శాంతి అంటే ఏం నేర్చుకునేది సార్ వీళ్ళ మధ్యలో అంటే ఆల్రెడీ తెలుసు కదా నువ్వే కదా తీసుకోపోయినావు ఆ క్యారెక్టర్లు అన్నిటిని వాళ్ళ పాత్రలో వాళ్ళు బాగా చేసినారు నువ్వెందుకు పాస్ కాలేదు ఇప్పుడు మేడం ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిపోయినాక ఏం చేస్తారు ఇదేమన్నా రికమెండేషనా ఫోన్ చేసి డూప్లికేట్ సర్టిఫికేట్ పెట్టి జాబ్ తెచ్చుకునేదానికి ఫెయిల్ అయిపోయినాం కాబట్టి ఆటోమేటిక్గా మళ్ళా మనశ్శాంతి నేర్చుకొని ఇంకో జన్మకు పంపిస్తారు ఇది ఎప్పుడు దాకా సుభాషిణి మేడం ఏ జన్మలో మనశ్శాంతి కోర్స్ పాస్ అవుతుందో అంతవరకు ఆ సబ్జెక్ట్ పోతానే ఉండాలి అది ఎన్ని జన్మలు అనేది మేడం మీద ఉంటుంది ఆధారపడి కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి మనం తెచ్చుకునిందంతా నాటకము అట్టని చెప్పి మీ భర్తని నాటకం మొగుడని తిట్టద్దండి మీ పిల్లని నాటకం పెళ్ళామని తిట్టద్దండి మళ్ళా తినేటప్పుడు ఉప్పు కారం సరిగ్గా వేయదు అందుకనేసి ఆ కోపాలన్నీ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయొద్దండి సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే అందంగా ఉన్నారంటే సెల్ ఫోన్లలో బంధిస్తారు మిమ్మల్ని పేరు బాగుందంటే చనిపోయినాక చందనం కట్లల్లో తగిలేస్తారు పేరు బాగాలేదంటే డబ్బు లేదనుకుంటే ఇంటికాడ ఒక బ్యానర్ శ్మశానం కాడ ఒక బ్యానర్ పెడతారు డబ్బు బాగుందంటే పేరు బాగుందంటే సన్మానాలతో సత్కరిస్తారు మీకు కీర్తి బాగుందంటే బిరుదులు ఇచ్చి సన్మానిస్తారు వ్యక్తిత్వం బాగుంటే గుండెల్లో పెట్టుకుంటారు దానికి ఇవన్నీ ఏం అవసరం లేదు ఆ వ్యక్తిత్వం బాగుండాలంటే మీ గుణాలు బాగుండాలి మీ గుణాలు బాగుండాలంటే తినే ఆహారం బాగుండాలి ఈ కలియుగంలో ఆహారాన్ని బట్టి గుణాలు ఉంటాయి గుణాలు బట్టి వ్యక్తిత్వం ఉంటుంది వ్యక్తిత్వం బట్టి సమాజంలో గౌరవం దొరుకుతుంది ఒక ఎమ్మెల్యే రోజు 2 ఫుల్లు తాగుతాడు ఒక కోడి తింటే పక్కకు పోయి తడతాం వాడు మనిషి అయినారా బాబు అదే ఒక గౌతమ్ బుద్ధుడిని తిట్టం 3000 సంవత్సరాలు అయిపోయినా ఆయన ఎందుకు తిట్టమంటే ఆయన తినే ఆహారం వ్యవహారం బాగుంది కాబట్టి తినే ఆహారం శుద్ధ సాత్వికంలో తిని సాత్వికం శుద్ధ సాత్వికం నేను వెజిటేరియన్ అయిపోయినంత మాత్రం తమో గుణం వెళ్ళిపోదు తమో గుణం 100% వెజిటేరియన్లో ఎక్కువ ఉంటుంది అందులో నుంచి శుద్ధ సాత్వికంలోకి వెళ్ళాలి మీరు ఆ శుద్ధ సాత్వికంలోకి వెళ్ళాలి అని అంటే ఏమేమి తినాలనే దాని మీద కొంచెం అవగాహన తీసుకోండి ఏమే వంటిల్లే వైద్యశాల కాబట్టి దాన్ని వాడుకోండి మీకు నేను ఇచ్చే చిన్న టిప్ ఏంటంటే కిడ్నీలో ఏదైనా స్టోన్ ఉంటే ముల్లంగి జ్యూస్ తాగండి రాళ్ళు తగ్గిపోతాయి రాళ్ళు పడినాక తాగద్దండి వెనక 4 రాళ్ళు వేసుకో బాగుపడతా ఉంటే వెనక 4 రాళ్ళు అంటే ఇవే ఈ కిడ్నీలో 2 ఆ కిడ్నీలో 2 ప్రతి ఒక్కరికి రాళ్ళు వేసుకో ఉన్నాం మనం వచ్చినాక వాడికి పోయి 20,000 50,000 ఇచ్చే బదులు వారంలో ఒక రోజు నెలకు ఒక రోజు రోజుకు పరగడుపులో మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి ముల్లంగిని కొట్టేసి ఆ వడగట్టుకొని ముల్లంగి జ్యూస్ తాగండి కిడ్నీలు ఏ స్టోన్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది ఇవన్నీ ఉన్నాయి మీరు వాడాలి అది మనకు దేవుడు ఇచ్చిన ఔషధాలు కాబట్టి వాటిని వాడేది మనకు తెలియట్లేదు కాబట్టి వాడద్దు ఓకేనా మాస్టర్స్ ఓకే మేడం సుమా మేడం మీ థ్యాంక్ యూ అందరికీ సార్ థ్యాంక్ యూ ఒకసారి వెరీ మచ్ మీ అందరికీ ఒకసారి ఆత్మాభివందనాలండి